ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ఈరోజు పోయిన వారం మనము సిగ్గుపడటం గురించి నేర్చుకున్నాం కదా. సిగ్గుపడటం విషయంలో ఏ విషయాల్లో మనం సిగ్గుపడద్దు అనేది నేర్చుకున్నాం. పోయిన వారం మనము ఆహార విషయంలో, ఫుడ్ విషయంలో, టీచర్ దగ్గర ఏమైనా లెసన్ అడిగే విషయంలో సిగ్గుపడకుండా మన దగ్గరికి వెళ్ళి అడగాలి అని నేర్చుకున్నాం. ఈరోజు డ్రెస్ విషయంలో నేర్చుకుందాం. ఓకేనా? దీక్షిత, నువ్వు ఇప్పుడు ఏ క్లాసు? సెవెంత్ క్లాస్ అమ్మాయివి. నీ డ్రెస్ ఎలా ఉండాలి అనేది ఒకసారి చూసుకుందాం. అయితే ఇప్పుడు ఇక్కడ కొన్ని నేను లైన్స్ గీశాను, అర్థమైందా? ఇక్కడ కొన్ని లైన్స్ గీశాను. వీళ్ళంతా కూడా హైదరాబాద్లో ఉంటున్న పిల్లలు. ఓకేనా? హైదరాబాద్లో ఉంటున్న పిల్లలు. వీళ్ళంతా విలేజ్లో ఉంటున్న పిల్లలు. వీళ్ళంతా ఎక్కడ ఉంటున్న పిల్లలు? ఈ రెడ్ కలరు ఇట్లా చిన్న డాట్ పెడతా, తలకాయలు పెడుతున్నా, అట్లా ఊహించుకో, సరేనా? ఈ రెడ్ డ్రెస్ వాళ్ళంతానేమో విలేజ్లో ఉంటున్న వాళ్ళు, ఈ బ్లూ డ్రెస్లో వాళ్ళంతా కూడా హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళు అనుకో. ఓకేనా? ఈ బ్లూ కలర్ లైన్స్ ఉన్నాయి కదా, వీళ్ళంతా హైదరాబాద్లో నీ చుట్టూ ఉన్నవాళ్ళు. నీ చుట్టూ ఉన్న వాళ్ళ డ్రెస్ హైదరాబాద్లో పిల్లలు ఎక్కువగా ఏమేమి వేసుకుంటారు? చాలా వరకు అయితే జీన్స్ వేసుకుంటారు, టీ షర్ట్స్ వేసుకుంటారు, పైన చున్నీలు ఉండవు. పైన చున్నీలు ఉండకుండా ఎలా పడితే అలాగా ఎక్కువగా ఉంటారు. అందరూ అనను, ఎక్కువగా అలా వెళ్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు పల్లెటూరులో ఉన్న వాళ్ళు చుట్టూ పక్కన ఉన్న వాళ్ళని చూసైనా భయపడైనా సరే చున్నీ వేసుకుంటారు. జీన్స్ తక్కువ వేసుకోవడము, అమ్మమ్మ తాతయ్య తిడతారు, నానమ్మ తిడతారు అని వీళ్ళు కొంచెం వీళ్ళ కల్చర్కి, అంటే వీళ్ళ పద్ధతుల తగ్గట్టు వీళ్ళు వేసుకుంటారు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు ఒకరోజు హైదరాబాద్ వెళ్ళినావు. హైదరాబాద్ వెళ్ళి వీళ్ళతో నువ్వు ఉంటున్నావు. నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు నీ ఇంటి దగ్గర నేర్చుకున్నట్టుగా ఉంటావా, లేకపోతే వాళ్ళు వేసుకున్నట్టు చేసుకుంటావా? ఇంటి దగ్గర ఉన్నట్టు. కొంచెం గట్టి చెప్పు. ఇంటి దగ్గర ఉన్నట్టు. ఇంటి దగ్గర ఉన్నట్టే వేసుకుంటావు. అట్లాని ఇప్పుడు ఇంటి దగ్గర నువ్వు లంగా జాకెట్ వేసుకుంటున్నావు. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళినప్పుడు లంగా జాకెట్ వేసుకుంటే ఎట్లుంటుంది? బాగుండదు. ఏం వేసుకోవాలి? జీన్స్ వాళ్ళు వేసుకునే వేసుకుంటావా? ఫ్రాక్. ఇక్కడ నువ్వు మరి లంగా జాకెట్ ఇప్పుడు ఎవరు వేసుకోవట్లే, పంజాబ్ డ్రెస్ వేసుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు జీన్స్ వేసుకుంటే నువ్వు పంజాబ్ డ్రెస్ వేసుకొని చున్నీ వేసుకోవాలి. చున్నీ వేసుకోకుంటే ఎట్లుంటుంది? బ్యాడ్గా ఉంటుంది. ఎవరికి బ్యాడ్ నేమ్ వస్తుంది? మనకి, ఇంకా మమ్మీకి, డాడీకి వస్తుంది. సో నువ్వు ఇక్కడ నేర్చుకుంది అక్కడ పోయిన తర్వాత ఇప్పుడు నువ్వు నెక్స్ట్ ఇయర్ హైదరాబాద్ చదువుకోవడానికి పోయినప్పుడు వాళ్ళకి తగ్గట్టు మారిపోతావా? ఇక్కడ ఉన్నట్టే ఉంటావా? ఇక్కడ నేర్చుకున్నట్టే ఉంటావా? ఇక్కడ నేర్చుకున్నాను. వీలైతే నువ్వు వీళ్ళని మార్చడానికి ట్రై చేయాలి, కానీ నువ్వు మారొద్దు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు ఒకరు హైదరాబాద్. ఇప్పుడు నువ్వు నీ సొంత ఊర్లో ఉన్నావు. నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా ఎలా ఉంటారు? నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా ఎలా ఉంటారు? గుడ్గా ఉంటారు. నువ్వు సడన్గా హైదరాబాద్ పోయి వచ్చి నీ పద్ధతులు ఇక్కడ చెప్పినావు అనుకో, వీళ్ళకి ఏమవుతుంది? వాళ్ళు ఏమంటారు నిన్ను? అమ్మో పలానా హైదరాబాద్లో అయితే అందరూ మంచిగా చున్నీలు లేకుండా ఉంటారు, జీన్స్లు వేసుకుంటారు, మనం కూడా వేసుకుందాము అని అంటే వీళ్ళంతా ఏమంటారు నిన్నప్పుడు? ఇక్కడ చూడైతే ఇప్పుడు ఈ రెడ్ లైన్ కలిగిన వాళ్ళంతా మధ్యలో నువ్వు బ్లూగా ఉంటే ఎలా ఉన్నావు? బాలే. ఇంకా చూడడానికి ఎలా ఉంది ఒకసారి చూడు. గుడ్ హ్యాబిట్స్ కలిగి సపరేట్గా ఉంటే ఏం కాదు. నువ్వు బ్యాడ్ హ్యాబిట్స్ కలిగి వీళ్ళతో ఉండకపోతే ఏమవుతుంది? చూడడానికి చెడ్డ అదే
బ్యాడ్ హ్యాబిట్స్ కలిగి వీళ్ళతో ఉన్నావనుకో అప్పుడు ఎలా ఉంటుంది, వాళ్ళు కూడా బ్యాడ్ అయిపోతారు. వీలైతే నువ్వు మంచి నేర్చుకో, కానీ బ్యాడ్ వాళ్ళకి నేర్పకు. అర్థమైందా? ఇక్కడ నువ్వు గుడ్ నేర్చుకొని ఇక్కడికి వెళ్ళి వీళ్ళందరినీ మార్చడానికి నువ్వు ట్రై చేసినప్పుడు కొందరు మారుతారు, కొందరు మారు. ఇక్కడ కూడా కొందరు మారుతారు, ఎందుకంటే ఇది మన సొంతది కాబట్టి చాలా వరకు మనలానే ఉంటారు, ఎవరో ఒక్కరు ఉంటారు. కానీ ఇక్కడ కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? ఇప్పుడు నువ్వు కొత్తపల్లి నుంచి ఇక్కడికి వచ్చినావు, ఇక్కడ అందరు ఎలా వేసుకుంటారు? చున్నీలు వేసుకుంటారు, డ్రెస్ వేసుకుంటారు, ఫ్రాక్లు వేసుకుంటారు, మంచిగా ఉంటారు. అదే నువ్వు హైదరాబాద్ పోతే బ్యాడ్ జీన్స్ వేసుకుంటారు, చున్నీ లేకుండా తిరుగుతారు, షార్ట్ వేసుకుంటారు, గిడ్లాగా వేసుకుంటారు. షార్ట్ అంటే ఇక్కడ 3/4 ఇంతవరకు వేసుకోవాలి. అర్థమైందా? 3/4 అంటే ఇగో ఇది ఉందా, ఇంతవరకు మోకాళ్ళ కింద వరకు వేసుకోవాలి. నెరీ షార్ట్ అంటే ఇంకో మోకాళ్ళ పైకి వేసుకుంటే ఎలా ఉంటుంది? బ్యాడ్ ఉంటుంది, గలీజ్గా ఉంటుంది. ఎవరిని అంటారు? మీ మమ్మీ డాడీనే అంటారు. నువ్వు ఏది చేసినా మీ మమ్మీ డాడీనే అంటారు. కనుక ఈరోజు దీనివల్ల ఏమవుతుంది? సిగ్గు ఉంటుందా పోతుందా? పోద్ది. ఉంటుందా పోద్దా? మీ అక్కని ఏమంటారు అందరూ? చూడరా మీ అక్కకి సిగ్గులేదు, నువ్వు చెప్పబా మీ అక్కకి, నవ్వు వస్తున్నా. మీ అక్క చున్నీ లేకుండా తిరుగుతుంది, అట్లా వేసుకుంటుంది, ఇట్లా వేసుకుంటుంది అంటారు అందరూ. నీకు ఇప్పుడు ఏమనిపించదు, నువ్వు చిన్న పిల్లోడి కాబట్టి. నువ్వు కొంచెం పెద్ద అయితే ఏమనిపిస్తుంది తెలుసా? నీకు కొట్టాలనిపిస్తుంది మీ అక్కని. అందుకే ఇప్పటి నుంచి మీ అక్కకు నువ్వు చెప్పు మంచిగా. డ్రెస్ విషయంలో కరెక్టా, లేకపోతే ఏమవుతుంది? సిగ్గు పోదది. పండగప్పుడు మంచిగా పండగ నాడు మంచిగా సున్ని వేసుకునేది, సున్ని కొత్త సున్ని మంచిగా ఉండేది. దానికి ఖరాబ్ చేసింది మళ్ళా. అయితే పండగ ఇంకోటి కొనాలి, ఇంకోటి కొన్నాం కొత్తది. దాన్ని చున్నీ ఉన్నది కొంటావా, చున్నీ లేనిది కొంటావా? చున్నీ ఉన్నదే. చున్నీ ఉన్నదే కొంటావా? పండగ నాడు చున్నీ ఉన్న డ్రెస్ వేసుకున్నావంట, చున్నీ పోయిందట చెప్తుండు. మళ్ళీ తర్వాత ఎట్లాంటిది కొంటావు? ఇంకోటి కొన్నాం, అది ఖరాబ్ అయింది, కాలింది, కొత్తది ఎర్రది మొత్తం ఎర్రగానే ఉంది. చున్నీ లేని డ్రెస్ కొంటే ఏమవుతుంది? మీ పరువు మొత్తం పోద్ది కదా. నీ పరువు పోద్ది, మీ డాడీ పరువు పోద్ది, మీ మమ్మీ పరువు. నేను పంచ కట్టుకున్నాగా. నువ్వు పంచ కట్టుకున్నావు, మరి మీ అక్క? మా అక్క అది వేసుకుంది పండుగ నాడు, ఆ రోజు వేసుకుంది. ఇప్పుడు కొత్తది కొనే డ్రెస్ చున్నీ లేకుండా ఉంది, కొత్తది ఉంది ఎర్రది, కాలింది కానీ దానికి ఏం కాలే. మళ్ళీ పండగ వస్తుంది, మళ్ళీ పండగ వచ్చినప్పుడు ఎట్లాంటిది కొంటావు? అదే చున్నీదే. చున్నీదే కొంటావా? చున్నీ లేని కొంటే ఒకసారి కొన్నా అదేమైంది? అందరు చున్నీ లేకుండా తిరుగుతురంట, ఆమెకి ఇష్టం అంట అట్లా వేసుకోవడం. ఒకసారి కొని రాదు, పండుగ నాడు కొంటే బాగుంటుంది. ఇప్పుడు ఏం కొంటారు? పండుగ ఖరాబ్ అయితే మళ్ళీ ఇంకోటి కొనాలి. పండగ నాడే చున్నీ ఉన్నదే కొంటావా, లేనిది కొంటావా? చున్నీ ఉన్నది కొంటావా, లేనిది కొంటావా? లేనిది కొంటా. లేనిదా? ఉన్నది అది ఖరాబ్ అయింది, ఖరాబ్ చేసింది. నేను అనేది మళ్ళా మీ అక్క అడుగుతుంది నాకు డ్రెస్ కొని అని, మళ్ళీ పండగ వస్తుంది. పండగ నాడు కొంటాం, అదే జాతర బట్టలు జాతర పట్టదు చూడు, అప్పుడు కొంటాం. దసరా వస్తుంది, చున్నీ వేసుకున్నదే కొనాలి. అర్థమైందా? దీనివల్ల ఏమవుతుంది? సిగ్గు అనేది పోతుంది. సో బట్టల విషయంలో సిగ్గు కాపాడుకునేలాగా ఉంచుకోవాలి. ఓకేనా?